4398 ఇంచుమించు దుకాణాలుంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాలా ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష? మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్లో బయట ఏమి రాసిన ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికము కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, నాకు వాటాలు ఇవ్వండి అని కూర్చోండి. మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్పటి గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేస్తారు? కూర్చోండి. అరే ప్లీజ్ సిట్ డౌన్.